భారతదేశానికి దశ దిశ చూపించే విధంగా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించి అందజేశారని మాదిగ ఉద్యోగుల ఫెడరేషన్ ఉమ్మడి గోదావరి జిల్లాల కన్వీనర్ తాతపూడి వెంకటేష్ మాదిగ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఆయన ఆధ్వర్యంలో మాల ఉద్యోగుల ఫెడరేషన్ నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. తాతపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అట్టడుగు స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ తాను అనుభవించిన కుల వివక్ష ఎవరికీ ఎదురుకాకూడదనే ఉద్దేశంతో రాజ్యాంగం రచించారన్నారు. అంబేద్కర్ పుర్యం వల్లనే నేడు దళితులకు రిజర్వేషన్లో హక్కులు దక్కుతున్నాయన్నారు. తాము ఈ స్థాయి నుంచి ఎదిగి మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే దానికి కారణంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు తాము నిరంతరం కృషి చేస్తామని ఘనంగా నివాళి అర్పించారు. నగర ఎంఈఎఫ్ అధ్యక్షులు కొల్లి శ్యామ్సన్, ఎంఈఎఫ్ నాయకులు అర్జున్ రావు, మాస్టర్ రాజు, పి శామ్యూల్, కౌలూరి రమేష్, చంద్రమల్ల రాజు, మాస్టర్ జర్రిపోతుల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు తాతపూడి వెంకటేష్ మాదిగ. నేను మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కన్వీనర్గా ప్రస్తుతం పనిచేస్తున్నా. మాన్యశ్రీ మందా కృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో మరి ఈరోజు చాలా సంతోషం. మన దేశానికి దశ దిశ కల్పించినటువంటి మరి మహానుభావులు, మరి మన దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134 జయంతిలో మరి మేము కూడా ఇక్కడ పాల్గొనడం మాకు చాలా సంతోషదాయకం. మరి ఆయన ఎన్నో కష్టాలు పడి అంటే అట్టడుగు వర్గంలో పుట్టి అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన ఒక గొప్ప నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన మరి చదువులో కానీ లేదంటే ఆయన చేస్తున్న ఉద్యోగంలో కానీ అనేక రకాలైన కుల వివక్షలు భరిస్తూ అత్యున్నత స్థాయికి ఎదిగి చదువులో మంచి స్థాయికి ఎదిగి మరి తన జాతి బిడ్డలు ఇలాంటి వివక్షలు అనుభవించకూడదు అనే ఒక గొప్ప ఆశయంతో ఆయన భారత రాజ్యాంగంలో మరి దళితులకు కొన్ని రిజర్వేషన్లో హక్కులు కల్పించడం జరిగింది.